రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన తర్వాత డీమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫా ఫ్యాక్టరీ అవుట్లెట్ మనం చూసాం. అందులో కార్నర్ సోఫాలకు సంబంధించి అందమైన కార్నర్ సోఫాలన్నీ కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న వీరబాబు వివరించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మరో విభాగం ఏమి వివరిస్తారని తెలుసుకుందాం. మనం వీరబాబు గారు ద్వారా ఎట్లాంటి ఐటమ్స్, కొత్త ఐటమ్స్, అదేవిధంగా కన్వీనియంట్ ఐటమ్స్ ఒక ఇంట్లో అందంగా ఉండడానికి, అందంగా కంఫర్ట్గా వాళ్ళంతా కూడా ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి, బంధుమిత్రులతో హ్యాపీగా ఉండడానికి ఎట్లాంటి ఫర్నిచర్ వీళ్ళ దగ్గర ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు గారు, ఏమున్నాయి కొత్త మోడల్స్? సార్ మన టైప్ అయితే మన కార్నర్ సెట్ చూపించాం, ఫోమ్ టైప్ అంటే బెడ్ అండ్ సోఫా అన్ని చూపించాం. ఇప్పుడు డిఫరెన్స్ మోడల్ ఏంటంటే చాలా మంది టేక్ సెట్ లో చాలా మంది యూజ్ చేస్తున్నారు, అందరూ కూడా బాగా కావాలని అంటున్నారు. ఆ టైప్ లో అయితే ఇది చాలా సింపుల్ గా, అంటే ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా నీట్ గా ఉంటుంది. ఇదంతా బిర్కీ అంటాం, ఇది అంతా కూడా అండి బిర్కీ మోడల్ అంటాం దీన్ని. సెట్ కూడా ఇదంతా చెక్కుడు కూడా చాలా నీట్ గా, చాలా డిఫరెన్స్ మోడల్ గా ఉంటుంది. చాలా హ్యాపీగా, చాలా కూర్చుంటా కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి. 4 members దాకా కూర్చోవచ్చు. ఇది గార్డెన్ లో వేసుకోవచ్చు, కావాలంటే మన ఇంట్లో కూడా చాలా తక్కువ ప్లేస్ లో కూడా వేసుకోవచ్చు సార్. ఈ సెట్ అయితే చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్ గా కూడా మీకు ఇది కూర్చోవడం కూడా జరుగుతుంది. మీకు కూడా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి టర్నింగ్ కోల్డ్ అండి. ఈ హ్యాండ్స్ కూడా సింపుల్ గా ఎవరైనా సరే, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎవరైనా కూర్చోవచ్చు. రిలాక్సింగ్ బాగుంటుంది. ఇది 4 members దాకా అలా టీవీ చూస్తూ మామూలు కూర్చుంటా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత ప్లేస్ పడుతుంది? ఈ ప్లేస్ వచ్చేటప్పటికి మనకి ఇంచి ఇది 3.5 అలా ఉంటుంది సార్. ఇది తక్కువ ప్లేస్ లో 6 అడుగుల్లోనే సరిపోద్ది. చాలా బాగుంది, క్యూట్ గా, చాలా క్యూట్ గా ఉంటుంది సార్. చెక్కుడు కూడా మీకు చాలా నీట్ గా ఉంటుంది సార్. ఇది ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే టైప్ లో ఉంటుంది అన్నమాట. ఇది మోడల్ కూడా ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటాయి ఈ మోడల్? ఇది ఎక్కువ వచ్చేటప్పటికి 5 దేశాల్లో ఎక్కువ ఉంటాయండి. ఇది మనం ఎక్కువగా మనకి మోడల్ మహారాణి మోడల్ అనే టైప్ లో కూడా ఉంటుంది చెప్పచ్చు కూడా. నెక్స్ట్ డిఫరెన్స్ ఇదో డిఫరెన్స్ సార్. ఇది ఎక్స్ మోడల్ అంటాం సార్. ఇది కూడా మనకి చాలా హ్యాపీగా, నీట్ గా కూర్చుంటాకి కంఫర్ట్ గా, అంటే బ్యాక్ సైడ్ రిలీఫ్ కావాలనుకుంటే ఇది బ్యాక్ సైడ్ కుషన్ తో కూడా రిలీఫ్ డ్రెస్ వస్తుందండి. కూర్చుంటాకి అది కూడా కంఫర్ట్ బాగుంటుంది. 5 members అలా కూర్చోవచ్చు. కానీ ఫోమ్ డెన్సిటీ అంతా కూడా 32 డెన్సిటీ వేస్తాం. ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వేస్తాం. ఈ ఫోమ్ కూడా మన క్వాలిటీ ఫోమ్ వాడతాం అండి. ఇది డిఫరెన్స్ అండి. ఇందులో ఇంకో డిఫరెన్స్ ఉంటుంది మోడల్. ఓకే, ఇది గ్రిల్ మోడల్ అంటాం అండి. ఈ మోడల్ కూడా చాలా సింపుల్ గా, అంటే గార్డెన్స్ కి, ఇంట్లోకి మొత్తం అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఈ సెట్ కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇది ఇలాగైనా వేసుకోవచ్చు. అంటే టేక్ వుడ్ మొత్తం కంప్లీట్ టేక్ తో 5 members కూర్చోవచ్చు. కావాలంటే దీనికి స్పేర్ క్వశ్చన్స్ కూడా వేసుకుంటే వాళ్ళకి కొంతమంది రిలీఫ్ కావాలంటే ఇలా కూర్చుంటే కొద్ది వెనకాల ఏదైనా తగులుతుంది అనుకుంటే వెనకాల స్పేర్ క్వశ్చన్స్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి మన దగ్గర ఉంటాయి ఆ క్వశ్చన్స్ కూడా. ఇది కూడా చాలా బాగుంటుంది నీట్ గా. ఎంత పెట్టారు? ఇది డెన్సిటీ అంటే ఇది కూడా 32 డెన్సిటీ వేస్తామండి. ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వాడతాం. మనకి వారంటీ కూడా మనకి బాగానే ఉంటుందండి. ఇది ఎన్నాళ్ళు ఉంటారు వారంటీ? ఇంచుమించు మనకి 5 years వారంటీ దాకా వస్తారు. టేక్ వుడ్ అంటే టేక్ వుడ్ అనేది పోడవడం అంటే ఏముండదు సార్. ఒకరికి అయితే పాలేసి పోడుద్ది అంతే, విరగడం అటువంటిది ఏ ప్రాబ్లం ఉండదు. అంటే దీనికి ఫోమ్ కి సంబంధించి ఎన్నాళ్ళు? ఇది 3 years వారంటీ ఇస్తామండి ఫోమ్ కి వచ్చేటప్పటికి. అండ్ ఇందులోనే ఇంకో డిఫరెన్స్ మోడల్ అండి. ఇది కేరళ మోడల్ అంటామండి. ఇది కూడా మోడల్ వచ్చేటప్పటికి చాలా హెవీగా ఉంటుందండి వర్క్. ఈ షేపు ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెన్స్ మోడల్ వస్తుంది. ఈ షర్ట్లు అయితే ఎక్కడ ఉండవండి. ఇది ఓన్లీ మన తయారండి. ఇది అన్ని కూడా మీకు చూపించిన ప్రతిది కూడా మన ఓన్ తయారు కనుక ఈ డిఫరెన్స్ మోడల్ కూడా మనం చూపించడం జరుగుతుందండి. ఇది కూడా కంఫర్ట్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కంఫర్ట్ బాగుంటుంది, మనకు కూర్చోవడం బాగుంటుంది. ఈ కాళ్ళకు రాయల్ గా ఈ షేప్ కూడా మీకు చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మోడల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా డెన్సిటీ వచ్చేటప్పటికి 32. ప్రతిది కూడా మనం 32 డెన్సిటీ వేస్తామండి. ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ వాడతాం ఎక్కువగా. ఇది కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. సెట్ కూడా చాలా హెవీ మాట. ఇది 5 members సిట్టింగ్. ఇది 5 members సిట్టింగ్ అండి. ఇందులో హెవీగా ఉన్నాయి, అది అన్ని హెవీగా ఉంటాయి సార్ మన. ఇందులో కొద్ది ఇది హెవీ అండి. ఇంకా ఇది 2255 టైప్ లో మనం అంటాం. ఇది హ్యాండ్స్ ఇది చాలా ఎడల్పుగా ఉంటాయి అండి. కాలు కాడికి వచ్చేటప్పుడు లుకింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది సిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇది హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఇలాగ కూర్చుంటాకి, హ్యాండ్స్ పెట్టుకుంటాకి అన్ని కూడా రిలీఫ్నెస్ కూడా బాగుంటుంది. చాలా కంఫర్ట్ కూడా చాలా టాప్ కంఫర్ట్ అండి. ఇది కూడా 5 members. దానికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి మోడల్ డిఫరెన్స్ అంటే వుడ్ అంతా ఒకటే. ఈ మోడల్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ మోడల్, ఈ డిఫరెన్స్ మోడల్ మొత్తం కొద్ది మారుతుంటాయండి. లెగ్స్ కూడా చాలా బాగుంటుందండి. డ్యూరబిలిటీ ఉంటుందండి. కంఫర్ట్ బాగుంటుంది. సేమ్ ఇందాక చూపించిన మోడల్లోనే ఇది ఒక కలర్ డిఫరెన్స్ మాట అండి. కేరళ మోడల్ అనేది డిఫరెన్స్ మోడల్ అనమాట. డిఫరెన్స్ కలర్, కలర్ ఫ్యాబ్రిక్ కూడా మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ వేసిస్తాం. ఇది కేరళ మోడల్ అండి. ఇది
సార్ అంటే ఏ రేంజ్ నుంచి మనకి ఏ రేంజ్ దాకా? అంటే రేంజ్ అనేది ఇప్పుడు మనకి 30,000 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి సోఫా సెట్స్. మనకి ఎంతవరకు అంటే మనకి వెళ్ళవచ్చు. ఇది కూడా ఇండో మోడల్ అంటామండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మోడల్ కూడా చాలా హెవీగా ఉంటుంది. పర్సన్ ఎంతలో మనకి ఎంత వెయిట్ ఉన్నా ఏది ఉన్నా దీనికి మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా కంఫర్ట్ చాలా బాగుంటుందండి. ఇది 5 నెంబర్ సిట్టింగ్ అండి. ఇది కూడా మోడల్ కూడా చాలా హెవీ అండి. కర్రది బాగా హెవీగా పడుతుంది వైట్ అనేది. చాలా బాగుంటుంది అన్నమాట ఈ సెట్ కూడా. ఇందులో కూడా మనకి ఫ్యాబ్రిక్ కావాలంటే మనం మార్చుకోవచ్చు. దీని సిటీ అనేది కూడా 32 ఇది కామన్ అండి. ఇది 32 అనేది కామన్ అండి మనకి. ఇది కూడా మనకి ఎలాగండి 5 years వారంటీ చెక్ చేస్తాం. ఫోమ్కి వచ్చేటప్పటికి 3 years వారంటీ ఇస్తాం. ఇప్పుడు మీకు చెప్పేసి సోఫా సెట్లు ప్రతిది కూడా చూపించాను కదా సార్. ఇందులోని ప్రతి సోఫా సెట్ కూడా మనం డిఫరెంట్ టీపైలు ఉంటాయండి. ఆ టీపై వేసుకొని ఇంక్లూడింగ్ కాదండి, ఇది టీపై అనేది సపరేట్. వాళ్ళకి నచ్చిన దాంతో ప్రైస్ చెప్తామండి మనం. వాళ్ళకి నచ్చిన ప్రైస్తో మనం ఇవ్వడం జరుగుద్ది. వీరబాబు గారు ఇప్పుడు అంటే ఈ పండగకి సంబంధించి ఆఫర్స్ అయినా ఉంటాయా? అయితే యాక్చువల్గా సార్ మన ఆఫర్ అనేది నిత్యం ఆఫర్ అండి. అంటే ఎవరు ప్రైజ్లు మాత్రం మనం ఇస్తాం సార్. కస్టమర్ మాత్రం సాటిస్ఫాక్షన్ పంపించే విధానం అయితే మన దగ్గర ఉందండి. ఎవరికైనా సరే ప్రతి షాప్ కూడా చూసి రమ్మండి. ఇప్పుడు కాదు, మేము ఇప్పుడు చెప్పిన అదే చెప్తాం. ఒక 4-5 షాపులు చూసి మా దగ్గర రమ్మండి సార్. ఒకటండి, ఫోటో అనేది ఎవరు ఇవ్వకపోవచ్చండి. ప్రతి షాప్కి మేము ప్రతిదీ దానికి ఫోటో ఇస్తాం సార్. చూసుకోండి, 10 షాపులు చూడండి, రాండి, అక్కడ ఎలాగుందో ఇక్కడ ఎలాగుందో రేట్ చూడండి. మంది వీలుగా అయితే మా దగ్గర తీసుకెళ్ళండి, లేకపోతే మీ ఇష్టం సార్. క్వాలిటీ విషయంలో మాత్రం ఫుల్ గ్యారంటీ ఇస్తాం. క్వాలిటీ రేటు రెండు కూడా మేము ప్రతిదీ కూడా మేము అంటే ఒక రకంగా సేవగా చెప్పినట్టే ఎవరైనా రేట్లు మనం ఇస్తాం. అదైతే మాత్రం మనం ఇస్తాం. కస్టమర్ చూసి కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఇప్పుడు అంటే రేట్లు బయట చూస్తున్నారు, వస్తున్నారు, మన దగ్గర తీసుకుంటున్నారు కూడా చాలా మంది చెప్తున్నారు కూడా అండి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఏమైనా చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తే కనుక మీరు ఇంటికి వెళ్ళి చేస్తాం సార్. అందుకే సార్ మేము ఏమంటున్నామంటే 5 years వరకు కూడా మన వారంటీ ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ 5 years లో ఏం తేడా వచ్చినా కస్టమర్ ఇంటికి వెళ్ళి కాల్ చేసిన ఒక రోజు 2 రోజుల్లో మనం వెళ్ళి వాళ్ళకి ఏంటనేది ప్రాబ్లం చూసి చేసి పెడుతున్నాం కూడా. ఆ విషయంలో అయితే మనం ఎందుకంటే మన దగ్గర వర్కర్స్ ఉంటారు కనుకండి మన స్పీడ్కి వెళ్ళి చేయడం కూడా కుదురుతుంది. అది సార్ హాయిగా రిలాక్స్ అవుతూ కూర్చునే ఈ సోఫా సెట్స్లో చాలా రకాల అందచందాలన్నీ కూడా ఈ బెడ్ అండ్ సోఫా ఫ్యాక్టరీ అవుట్లెట్లో మనం చూడడం జరిగింది. వీరబాబు గారు అన్ని వివరించడం జరిగింది. పండగకి ఒక్కసారి ఆఫర్ కాదు, ఎప్పుడు కూడా వచ్చి వాళ్ళంతా చూసుకుని ఇక్కడ అవసరమైతే ఫోటో తీసుకుని వేరే షోరూమ్స్కి వెళ్ళి వాళ్ళు ధరలు కానీ క్వాలిటీ విషయంలో కానీ చెక్ చేసుకుని కస్టమర్స్ తీసుకోవచ్చని ఓపెన్ ఛాలెంజ్ విసరడం బెడ్ అండ్ సోఫా ఫ్యాక్టరీ అవుట్లెట్ యొక్క సవాల్ అని చెప్పొచ్చు. నిజంగా వీళ్ళు అంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ మీద కానీ ధర మీద కానీ వాళ్ళకి ఉన్న నమ్మకం ఈ విధంగా వాళ్ళని ఇలాంటి ఛాలెంజ్కి సిద్ధం చేస్తుంది. మనం చూసాం కార్నర్ సోఫాలు, ఇప్పుడు ఈ తరహా టేక్ వుడ్ సంబంధించిన సోఫాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఒక్కసారి ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్న బెడ్ అండ్ సోఫా ఫ్యాక్టరీ అవుట్లెట్ని సందర్శించి తమ ఫర్నిచర్ అవసరాలకు తగిన విధంగా ఏమేం కావాలో తీసుకునే అవకాశం కస్టమర్స్కి ఉంది. వాటిని చూసి ఆనందించవచ్చు. ముఖ్యంగా మారంపూడి ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్ ఆపోజిట్లోనే ఈ బెడ్ అండ్ సోఫా మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ కనిపిస్తుంది. వీరబాబు గారు ధన్యవాదాలు. మరోసారి మళ్ళీ ఇంకొన్ని వెరైటీస్ ఏమున్నాయి అవన్నీ మీ నుంచి తెలుసుకునే ప్రయత్నం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.